దేశవ్యాప్తంగా నీట్ లీకేజ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి ముందు నిరసనకు దిగారు. ఎన్ఎస్యుఐ నేతలు విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ప్లకార్డులతో నిరసన తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి నీట్ లీక్ కు బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నిర్లక్ష్యంతో యూజీసీ నెట్ తో పాటు నీట్ లీక్ అయిందని ఆరోపించారు. ఇక నీట్ లీకేజ్ కు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎగ్జామ్ లీకేజ్ కేసులో ఇప్పటికే 5గురిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితుల కన్ఫెషన్ స్టేట్మెంట్ లో నీట్ లీకేజ్ జరిగినట్లు ఒప్పుకున్నారు నిందితులు. పరీక్షకు ఒకరోజు ముందు నీట్ పరీక్ష పేపర్ తమకు అందిందని నిందితుల్లో ఒకరైన అనురాగ్ యాదవ్ ఒప్పుకున్నాడు. నీట్ పేపర్ ను 30 లక్షలకు కొన్నట్లు అంగీకరించాడు అనురాగ్ యాదవ్. రాజస్థాన్ లోని కోటాలో తన మామ నీట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చినట్లు చెప్పాడు. कल रात को 10:30 बजे की एक झटके में आपका भविष्य खतरे में आ गया। एक झटके में 9 लाख स्टूडेंट्स का भविष्य के साथ खिलवाड़ कर रही है सरकार। कल रात बताया गया कि एग्जाम कैंसिल हो गया, अगली एग्जाम की डेट तक नहीं आई। हम लोग यही बात कर रहे हैं कि हमें मतलब पैसे मिलना चाहिए। जो भी हम लोगों ने 600-700 रुपए किस बात का लेते, हम लोग ये बात कर रहे हैं कि एनटीए जिसने మరోవైపు ఇవాళ సాయంత్రం రాహుల్ గాంధీ నీట్ విద్యార్థులను కలవనున్నారు. నీట్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రేపు దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. నీట్ వ్యవహారంపై హైకోర్టులో ఉన్న కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని పిటిషన్ దాఖలు చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కేసులకు సంబంధించి హైకోర్టులో జరిగే విచారణలపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియను మాత్రం ఆపేది లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఇక నీట్ లీకేజ్ ఆరోపణలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి ముందు ధర్నా చేశారు. ఎన్ఎస్యుఐ నేతలు విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను అరెస్టు చేసి పిఎస్ కు తరలించారు పోలీసులు. మరోవైపు ఇవాళ సాయంత్రం రాహుల్ గాంధీ నీట్ విద్యార్థులను కలవనున్నారు. నీట్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రేపు దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇటు నీట్ లీకేజ్ పై క్రైమ్ కహానీలు బయటపడుతున్నాయి. లీకేజ్ కేసులో ఇప్పటికే 5గురిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితుల కన్ఫెషన్ స్టేట్మెంట్ లో లీకేజ్ జరిగినట్లు ఒప్పుకున్నారు నిందితులు. పరీక్షకు ఒకరోజు ముందు నీట్ క్వశ్చన్ పేపర్ అందిందని నిందితుల్లో ఒకరైన అనురాగ్ యాదవ్ ఒప్పుకున్నాడు. తాను నీట్ ఎగ్జామ్ కు ముందు రాత్రి ప్రిపేర్ అయిన పేపర్, ఒరిజినల్ నీట్ పేపర్ సేమ్ ఉన్నాయని పోలీసులకు చెప్పాడు. నీట్ పేపర్ ను 30 నుంచి 32 లక్షలకు కొన్నట్లు పోలీసుల ముందు అంగీకరించాడు అనురాగ్ యాదవ్. రాజస్థాన్ లోని కోటాలో తన మామ నీట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చినట్లు చెప్పాడు. एनटीए नेशनल टैग एजेंसी हर एग्जाम साबित हो चुका है कि किसी काबिल नहीं है। हमसे पूछा जाता है कि हम एलिजिबल है कि नहीं, इनसे पूछिए ये एग्जाम ले पाने के लिए एलिजिबल है कि नहीं, इनका कोई इंटरेस्ट होता है कि नहीं, इनका कोई ईमानदार है कि नहीं। लाखों लाख छात्रों के भविष्य के साथ खिलवाड़ करने के लिए गवर्नमेंट की सैलरी पर, टैक्स पेयर्स की सैलरी पर ये इन ऑफिसेस में एसी रूम्स में बैठे हुए हैं। नीट का एग्जाम हो, सीयूईटी हो, हाल ही में एलसीईटी हो, नेट का एग्जाम हो, इन सभी एग्जाम्स में धांधली करके, पेपर लीक करके, कॉम्प्रोमाइज करके छात्रों के भविष्य के साथ खिलवाड़ करने के लिए ये यहाँ पर बैठे हुए बेशर्मों की तरह हमारी डिमांड है सुप्रीम कोर्ट की निगरानी में यहाँ पर इंक्वायरी हो, एनटीए को डिसबैंड किया जाए, सारे अधिकारियों को बर्खास्त किया जाए और शिक्षा मंत्री